హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుళ్ళో ప్రసాదంగా పెట్టే లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో రావాలి అంటే మనం పిండి కలుపుకునే దగ్గర నుంచి బూందీ ఫ్రై చేసుకునే వరకు, అలాగే పాకం పట్టుకునే వరకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో మాట్లాడకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసిద్దామా. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. శనగపిండి జల్లించుకున్న తర్వాత ఒకసారి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవడం కోసం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మామూలు బూందీకి అయితే మనము వాటర్తో మిక్స్ చేసుకుంటాము, కానీ టెంపుల్ స్టైల్లో లడ్డు టేస్ట్ రావాలి అంటే మనము పాలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ శనగపిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫింగర్తో మనము పిండి తీసుకుంటే డ్రాప్స్ ఈజీగా పడిపోతాయి. బూందీ గరిటతో మనము బూందీ ప్రిపేర్ చేసుకుందాము. మీ దగ్గర ఈ గరిట లేకపోతే ఇలాంటి చిన్నుల గరిటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. బూందీకి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే ఈజీగా అతుక్కోకుండా వస్తుంది. ఆయిల్ మరీ నిండుగా కాకుండా ఇలా ఒక హాఫ్ వరకు పోసుకుంటే బూందీ ఆయిల్లో వేసుకున్నప్పుడు పొంగిన బయటపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఇలా బూందీ గెరట్లో పిండిని వేసుకోవాలి. ఇలా గెరటిని కదుపుతూ ఉంటే డ్రాప్స్ లాగా ఈజీగా పడిపోతుంది, లేదా మనము గెరటితో అయినా ఇలా కదుపుతూ ఉండొచ్చు. ఆయిల్కి సరిపడినంత బూందీనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని బూందీని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి 1 మినిట్లోనే మనకి బూందీ ఫ్రై అయిపోతుంది. లడ్డు కోసం బూందీని మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో. బూందీ మరి ఎక్కువగా ఫ్రై అయితే మనము లడ్డు చుట్టుకునేటప్పుడు సరిగ్గా రాదు. నేను లడ్డు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నా, అందువల్ల లడ్డు చుట్టేటప్పుడు ఇబ్బంది అయింది. మీరైతే అలా ఫ్రై చేసుకోవద్దు. చూడండి, కరెక్ట్గా రౌండ్ షేప్లో బాగా వచ్చింది కదా బూందీ. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బూందీలో 1/4 క్వాంటిటీని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ మనము లడ్డు చుట్టుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటే లడ్డు బాగా వస్తుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పడిన తర్వాత ఒక 10-15 జీడిపప్పుని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ పాకం పట్టుకోవడం కోసం దీనిలో 1 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇది మరీ ముదిరిపాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పాకం వస్తే గట్టిగా అయిపోతుంది లడ్డు. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూను యాలకుల పౌడరు, అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని స్టవ్ వెంటనే ఆపేసుకోండి. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న బూందీ పౌడరు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనము పాకంలో బూందీ వేసుకుంటే బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత చేత్తో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ చేత్తో మిక్స్ చేసుకోండి. బూందీ అయితే పాకం అంతా బాగా పీల్చుకుంది. నేను కొంచెం బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల నాకు ఉండ చుట్టడానికి ప్రాబ్లం అయిందండి. మీరైతే అలా చేయొద్దు. ఇలా బూందీ మరీ చల్లగా అవ్వకముందే మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే ఈజీగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి టెంపుల్ స్టైల్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.